గంటలు ప్రార్థన చేస్తారండి అని అడిగారు. అర్ధగంట చేస్తారని అన్నాను. మళ్ళీ కొన్నాళ్ళు మళ్ళీ అడిగినాను. 2 గంటలు చేస్తానన్నాను. మళ్ళీ కొన్నాళ్ళు తర్వాత వచ్చినాను. అనుక్షణం చేస్తూనే ఉంటాను. స్తోత్రం హల్లెలూయా. అనుక్షణం కళ్ళు మూసుకున్నా తెలిసిన, పడుకున్నా లేచిన, నిద్రపోతున్నా ప్రార్థన చేయాలి. ఇల్లు గ్రహంగాతో వాటిని మాట్లాడతాం. ఇల్లు గ్రహంగాలు వచ్చాయా మీరు ఎంత దైవ సేవకులు అయ్యారు, ఎలా అయ్యారు అంటే ప్రార్థన అన్నారు. మళ్ళీ రెండోసారి అడిగారు, మళ్ళీ ప్రార్థన, మూడోసారి మళ్ళీ ప్రార్థన. అంటే ప్రార్థన పరిస్థితుల్ని మార్చివేస్తారు. ఈ ప్రార్థన కన్నీటి ప్రార్థన, మోకాడి ప్రార్థన, ఉపవాస ప్రార్థనకి సమాధానం వచ్చింది. ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేయాలి. ప్రభు ప్రతిదీ కూడా సహాయం చేయడం కోసం సిద్ధంగా ఉంది. ఎందుకంటే వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు యొక్క మూలుగులు, ఇశ్రాయేలు యొక్క దాస్యత్వం, బానిసత్వం విడిపించారు. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు. 79 సంవత్సరాలు. నేను అనుకున్న చర్చ్ కాడ కూడా కొంచెం జెండా ఎగరేసి కొంచెం జెండా కర్ర బాధించి ఆ రంగురంగులు దెబ్బలు కట్టిద్దామని అనుకుంటా. మా వాళ్ళు మొత్తం యంగ్స్టర్స్ అందరూ ఏమొస్తారే వయసు వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పి మళ్ళీ ఆలోచించాలి. ఎందుకంటే గ్రామంలో పిల్లలందరూ నాకు అనుకూలంగా ఉన్నట్టయితే అర్థం చేయించుకున్నాను. మేము అర్థం తీసుకోవడానికి కష్టం కదా. కాబట్టి ప్రతి విషయంలో ఒక స్వాతంత్రం అంటే ఒక మనిషి బానిసత్వం నుంచి, దాస్యత్వం నుంచి, రాష్ట్ర శృంఖలాల నుంచి విడిపించబడాలి. భారతదేశాన్ని బ్రిటిష్ వారు సుమారు 100 సంవత్సరాలు పరిపాలించారు. వారు సూర్యుడు అస్తమించిన రాజ్యాన్ని పరిపాలించారు. అటువంటి బ్రిటిష్ వారి చేతుల్లో ప్రబంధాస్తాలు భారతదేశం చుట్టుకుంటే మన జాతీయ నాయకులు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాలగంగాధర్ తిలక్, వీళ్ళందరూ కూడా దేశం కోసం పోరాడి అహింసా సిద్ధాంతం. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో నుండి బారిస్టర్ చేస్తా ఉన్నాడు, లా చేస్తా ఉన్నాడు. ఆయన మంచి ఫేమస్ లాయర్. భారతదేశం శృంఖలాలో ఉంది, రాష్ట్రంలో ఉందని చెప్పి ఆయన వచ్చి బైబిల్ చదువుకొని అహింస సిద్ధాంతాన్ని పాటించి రక్తపు బొట్టు చెందకుండా స్వాతంత్రం మరి సంపాదించాలని చెప్పి ఆయన ప్రాణాలు త్యాగం చేసి కూడా చాలా మంది ఈ యొక్క భారతదేశ స్వతంత్రం కోసం పోరాడారు. కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, వర్గంతో ప్రాంతంతో సంబంధం. ఒక దేశం కాబట్టి దేశం అనేది మనుషులు మట్టిగా, దేశం అనేది మనుషులు మట్టిగా. కాబట్టి